తెలంగాణలోని సంస్థానాలు, పాలకులు. నిజాం పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గురుగుంట సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. ఎందుకంటే జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి. కాని సంస్థానాలు అసఫ్ జాహీ వంశం రాక పూర్వం ముందు నుంచే ఉన్నాయి. గద్వాల సంస్థానం. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైంది. గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరి ప్రథమ రాజధాని పూడూరు. ఈ పూడూరు రాజపత్రాల్లో కేశవనగరంగా పేర్కొని ఉంది. వీరు గధ, వాలు అనే ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించడం వలన వీరు నిర్మించిన నగరానికి గదవాలు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా గద్వాల అయింది. గద్వాల సంస్థానానికి ఆద్యుడు పెద్ద సోమభూపాల్. గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకురాలు మహారాణి శ్రీ ఆదిలక్ష్మీ దేవమ్మ. వనపర్తి సంస్థానం. ఇది కూడా మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంది. ఈ సంస్థాన మొదటి రాజధాని నూగూరు. మొదటి రామకృష్ణారావు నూగూరు నుంచి రాజధానిని వనపర్తికి మార్చాడు. ఈ సంస్థాన పాలకుల ఇంటి పేరు జనంపల్లి. ఈ సంస్థాన మూలపురుషుడు వీరకృష్ణ భూపతి. ఈ సంస్థానాధీశుల్లో మొదటి రామకృష్ణారావు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. ఇతనికి నిజాం ప్రభువు 1817లో రాజు బహదూర్ అనే బిరుదు ఇచ్చాడు. రామకృష్ణారావు దత్తపుత్రుడు మొదటి రాజరామేశ్వరరావు. ఇతను వనపర్తి సంస్థాన చరిత్రలో మొదటిసారిగా శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ సంస్థాన చివరి పాలకుడు రాజరామేశ్వరరావు. అమరచింత సంస్థానం. మహబూబ్నగర్ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానం అమరచింత సంస్థానంగా వర్ధిల్లింది. ఈ సంస్థాన మొదటి రాజధాని తివుడంపల్లి. తర్వాత రాజధానిని కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న ఆత్మకూరుకు మార్చారు. ఈ సంస్థాన పాలకులు పాకనాటి రెడ్డి కులస్తులు. ఈ సంస్థానానికి మూలపురుషుడు గోపాలరెడ్డి. ఈ సంస్థాన పాలకుడైన పెద్ద వెంకటరెడ్డి రాజధానిని తివుడంపల్లి నుంచి ఆత్మకూరుకు మార్చాడు. ఈ సంస్థాన చివరి పాలకురాలు రాణి రాంభూపాల శ్రీమంత స్వయం రాణి భాగ్యలక్ష్మమ్మ. అమరచింత సంస్థానంలో తయారైన మస్లిన్ వస్త్రాలు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచాయి. జటప్రోలు సంస్థానం. కొల్లాపూరు సంస్థానంగా పిలిచే ఈ జటప్రోలు సంస్థానం మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానది ఎడమ తీరాన ఉంది. ఈ సంస్థానాధీశులు పద్మనాయక వంశీయులు. సంస్థాన స్థాపకుడు పిల్లలమర్రి బేతాళరెడ్డి. వీరి రాజధాని జటప్రోలు. సొరబీ లక్ష్మణరాయలు తన రాజధానిని 1840లో జటప్రోలు నుంచి కొల్లాపూరుకు మార్చాడు. ఈ సంస్థాన చివరి పాలకుడు రాజా వెంకట జగన్నాథరావు. దోమకొండ సంస్థానం. తొలుత బిక్కవోలు సంస్థానంగా పిలిచే దోమకొండ సంస్థానం నిజామాబాద్ జిల్లాలో ఉంది. దోమకొండ సంస్థానం కుతుబ్ షాహీల కాలంలో ఆవిర్భవించింది. ఈ సంస్థానాధీశులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు. ఈ పాలకులు కామినేని వంశీయులు. బిక్కనూరులో వెలసిన సిద్ధరామేశ్వరుడు వీరి కులదైవం. ఈ సంస్థాన మూలపురుషుడు కామనేడు. ఈ సంస్థాన స్థాపకుడు కామినేని చౌదరి. దోమకొండ సంస్థాన రాజధాని బిక్కవోలును రాజన్న చౌదరి కామారెడ్డికి మార్చాడు. దోమకొండ సంస్థాన చివరి పాలకుడు రాజా సోమేశ్వరరావు. పాపన్నపేట సంస్థానం. పాపన్నపేట సంస్థానం ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్న సమయంలో ఈ సంస్థానం ఏర్పడింది. మెదక్ మొత్తం పాపన్నపేట సంస్థానంలో ఉంది. పాపన్నపేట సంస్థాన పాలకుల్లో రాయ్ బగాన్ రాణి శంకరమ్మ 12వ తరానికి చెందినవారు. నిజాం ప్రభువు రాణి శంకరమ్మ పరిపాలనా దక్షత, యుద్ధ నైపుణ్యం చూసి రాయ్ బగాన్ బిరుదుతో సత్కరించి రాజలాంఛనాన్ని ప్రసాదించాడు. రాయ్ బగాన్ అంటే ఆడసింహమని అర్థం. పాపన్నపేట సంస్థాన చివరి పాలకుడు రాజా రామచంద్రారెడ్డి. మునగాల సంస్థానం. మునగాల సంస్థానం కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోనిది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 1959లో నల్లగొండ జిల్లాలో కలిపారు. 1790లో ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీల మధ్య సంభవించిన యుద్ధాల్లో మునగాల సంస్థానాధీశురాలైన కీసర లచ్చమ్మరావు బ్రిటిష్ కంపెనీకి సహాయం చేశారు. 1802లో లచ్చమ్మ సేవలకు సంతోషించి బ్రిటిష్ వారు పేష్కస్ ఇచ్చి సన్మానించారు. రాణి లచ్చమ్మ దత్తపుత్రుడు నాయని వెంకటరంగారావు 1900లో మునగాల రాజాగా పదవీ స్వీకరించారు. 1947లో మునగాల సంస్థానం మద్రాసు రాష్ట్రంలో విలీనమైంది. పాల్వంచ సంస్థానం. పూర్వం శంకరగిరి సంస్థానంగా పేరుగాంచిన పాల్వంచ సంస్థానం ఖమ్మం జిల్లాలో ఉంది. పాల్వంచ సంస్థానాధీశుల పూర్వీకులు కాకతీయ ప్రతాపరుద్రుని సేనానులుగాను అశ్వ సైన్యాధీశులుగాను వ్యవహరించిన పద్మనాయక వంశీయులు. పాల్వంచ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకుడు విజయ అప్పారావు. గోపాలపేట సంస్థానము. గోపాలపేట సంస్థానం తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న ఒక చారిత్రక చిన్న సంస్థానం. దీనిని జటప్రోలు సంస్థానానికి చెందిన 3వ వెంకటరెడ్డి తన తండ్రి గోపాలరావు పేరు మీద స్థాపించాడు. ఇది 18వ శతాబ్దం ప్రారంభంలో
రాజా రంగారెడ్డి పాలనలో అభివృద్ధి చెందింది. ఈ సంస్థానంలో అపర పతంజలిగా పిలువబడే కస్తూరి రంగాచార్యులు వంటి పండితులు ఉండేవారు. అలంపురం సంస్థానం పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో బిజ్జులరెడ్డి వంశీల పరిపాలనలో ఉన్న చారిత్రక సంస్థానం. కృష్ణానది ఒడ్డున నవబ్రహ్మ దేవాలయాలు మరియు జోగుళాంబ శక్తిపీఠానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని ఐజా, అలంపూర్ కేంద్రాలుగా పరిపాలించారు. ఈ ప్రాంతం చారిత్రకంగా చాళుక్యుల వాస్తుశిల్పానికి నిలయం. బోరవెల్లి సంస్థానం. ఈ సంస్థానం మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. సాహిత్య సేవ. చింతపల్లి ఛాయాపతి అనుకవి రాఘవాభ్యుదయం ప్రబంధాన్ని రాసి వీరి ఇలవేలుపైన కేశవస్వామికి అంకితమిచ్చాడు. మానాజీపేట సంస్థానము. ఈ సంస్థానం మహబూబ్నగర్ మండలంలో ఉన్న మానాజీపేట. తూము రామకృష్ణారెడ్డి ఇక్కడివాడే. సాహిత్య సేవ. తూము రామచంద్ర వనిపాల రచించిన అలివేలు మంగా పరిణయం ప్రసిద్ధమైన కావ్యం.